హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శివకోటి ఎస్కేరావు. ఈరోజు ఈ వీడియోలో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు పడేటటువంటి చిన్న స్ట్రగుల్స్ ఏంటంటే, మాకు వ్యూస్ రావట్లేదు, మాకు వాచ్ అవర్స్ రావట్లేదు, మాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, యూట్యూబ్ మా వీడియోస్ని ప్రమోట్ చేయట్లేదు. ఎందుకని కారణాలు ఏమై ఉండొచ్చు అనేది చాలామంది చాలాసార్లు అలా ఆలోచిస్తూ ఉంటారు. బేసిక్గా ఏం జరుగుతుందంటే, యూట్యూబ్లో మన యూట్యూబ్ ఆల్గరిథం ఫాలో అవుతే కనుక మనం వీడియో అనేది ఖచ్చితంగా కంటిన్యూస్గా వీడియో పెడుతూనే ఉండాలి. అదేవిధంగా మన వ్యూస్ అనేవి ఎప్పుడు వస్తాయంటే, మన కంటెంట్లో కనుక కొద్దిగా యూనిక్గా, అంటే అందరిదో ఒకేలా కాకుండా డిఫరెంట్గా కనుక మన కంటెంట్ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది ఆ వీడియోస్ని ప్రమోట్ చేస్తుంది. అదేవిధంగా మనం ఇచ్చే కంటెంట్ ఇంతకుముందు ఆల్రెడీ మిగతా వాళ్ళు ఇచ్చిన కంటెంట్ కూడా కొద్దిగా ఇంక్లూడ్ అయి ఉంటే అలాంటి వీడియోస్ని యూట్యూబ్ అనేది ప్రమోట్ చేయటం, అంటే రికమెండ్ చేయడం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. అయినా సరే మీరు పాతదే చేసినా కానీ కొద్దిగా డిఫరెంట్గా కనుక మీరు చేయగలిగితే అలాంటి వీడియోస్ని కూడా యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది. అంతే తప్ప మనం ఒక కంటెంట్ అనేది మనం ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు చెప్తున్నదాన్ని మనం కూడా చెప్తూ ఉంటే అలాంటి ఛానల్స్కి, అలాంటి వీడియోస్కి వ్యూస్ అనేవి కొంచెం స్లోగానే వస్తాయి. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు నా వీడియోస్ ఉన్నాయి. నేను ఎక్కువ మోటివేషనల్ వీడియోస్ గురించి, నాలెడ్జ్ గురించి చేస్తూ ఉంటాను. అలాంటి వీడియోస్ చాలామంది కొన్ని లక్షలు చేసి ఉన్నారు యూట్యూబ్లో. అందువలన నా వీడియోస్ కూడా చాలా స్లోగానే వెళ్తాయి. అయినా సరే నాకు వీడియోస్ వ్యూస్ ఎలా వస్తున్నాయి, నాకు వాచ్ అవర్స్ ఎలా వస్తున్నాయి, ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా ఒక వీడియో అనేది డైలీ నేను వీడియో పెట్టాల్సిందే అనే ఉద్దేశంతో వీడియో అయితే ఖచ్చితంగా చేస్తున్నాను. అయినా సరే నాకు వీడియో వ్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అయినా సరే ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక అలా కంటిన్యూస్గా మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది 1 మంత్కో, 2 మంత్కో, 1 ఇయర్కో మనల్ని చాలా మంచి పొజిషన్కి తీసుకెళ్ళిద్ది. మనం ఎక్కడైనా ఒక వర్క్ ప్లేస్లో వర్క్ చేస్తున్నాం అనుకుందాం. ఆ వర్క్ ప్లేస్లో వర్క్ చేసే దగ్గర మన వర్క్ అనేది బాగుందంటే మనం జాయిన్ అయిన తర్వాత 1 మంత్లోనే వాళ్ళ శాలరీ పెంచేయరు. 1 ఇయర్ అయిన తర్వాత లేదా 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు శాలరీ పెంచుతారు. అంతే తప్ప నువ్వు ఎంత బాగా పనిచేసినా వాళ్ళు శాలరీ అనేది వెంటనే అయితే పెంచరు. అదేవిధంగా మన యూట్యూబ్లో కూడా ఏం జరుగుతుందంటే, మన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటే మనం కష్టపడుతున్నామని, మనం పని చేస్తున్నాం కాబట్టి మన కోసం అనేది యూట్యూబ్ కూడా ఆలోచించాలనే ఆలోచన అప్పుడు యూట్యూబ్కి వస్తుంది. అంతే తప్ప మనం పెట్టిన వీడియోస్కి ల్యాక్స్లోనో లేదనేమో థౌజండ్స్లోనో వ్యూస్ అనేవి కానీ, లేకపోతే వాచ్ అవర్స్ కానీ, లేకపోతే సబ్స్క్రైబర్స్ కానీ వచ్చేయరు. అయితే ఏ వీడియోనైనా సరే యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తే, వీడియో ఇంప్రెషన్స్లో చాలామందికి స్క్రోల్ చేస్తున్నప్పుడు చూపిస్తే కనుక ఆ వీడియోకి వ్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. కానీ యూట్యూబ్ అనేది అలా ప్రమోట్ చేయదు. ఎందుకంటే ఎక్కువ రోజుల నుంచి ఎక్కువగా కష్టపడుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. చాలామంది న్యూ కమర్స్, యూట్యూబ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కువ సార్లు వైటీ స్టూడియోలోకి వెళ్ళి వాళ్ళ యొక్క వ్యూస్ ఎన్ని వచ్చినాయని, వాళ్ళకి వాచ్ అవర్స్ వాళ్ళకి ఎన్ని వచ్చినాయని, సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారని చెప్పి ఎక్కువసార్లు చెక్ చేసుకుంటూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మనం ఎక్కువసార్లు అలా చెక్ చేసుకోవడం వల్ల మనం బాధ పెట్టుకున్న వాళ్ళం అవుతాం. జనరల్గానే మనల్ని ఎవరైనా బాధ పెడితే మనం చాలా ఫీల్ అవుతాం. లేకపోతే అక్కడ ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి చెప్తూ ఉంటాం, నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, నాకు చాలా బాధగా ఉందని చెప్తాను. అది ఎవరో చేసేది, దానికే మనం బాధపడతాం. కానీ మనంతటా మనమే అన్నిసార్లు చెక్ చేసుకోవడం వలన వ్యూస్ రాలేదనో, సబ్స్క్రైబర్స్ రాలేదనో, లేకపోతే నా వాచ్ అవర్స్ ఇంకా క్రాస్ అవ్వలేదు, 4000 ఎప్పుడు అవుతాయా అని చెప్పేసి మనం అన్నిసార్లు బాధ పెట్టుకోవడం వల్ల మనమే బాధ పెట్టుకునే వాళ్ళం అవుతాం. మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు వీడియోస్ అనేవి కంటిన్యూస్గా 1 బై 1 మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. యూట్యూబ్ అనేది ఒక రోజు నీకంటూ ఒక రోజు వచ్చింది. ఆ రోజున నిన్ను ఒక మంచి యూట్యూబర్గా, ఒక తెలుగు యూట్యూబర్ అయితే తెలుగు, లేకపోతే ఏ లాంగ్వేజ్లో ఉంటే ఆ లాంగ్వేజ్లో నువ్వు చేస్తుంది. అందులో నువ్వు కూడా ఒక తోపులాగా ఆ రోజు చూపిస్తుంది యూట్యూబ్ అనేది. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం యూట్యూబ్లో వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ ఎప్పుడు మనం ఎత్తుక్కుంటున్న కొద్దీ అవి దూరంగా వెళుతూ ఉంటాయి. అలా కాకుండా మన పని కనుక మనం చేసుకుంటూ వెళ్తే అయ్యే మనం ఫాలో అవుతాయి. ఈ సింపుల్ ట్రిక్ అనేది మీరు ఫాలో అవ్వండి. మీరు ఇంకెక్కువ సార్లు అలాగా యూట్యూబ్లో వైటీ స్టూడియోలోకి వెళ్ళి మీ వాచ్ అవర్స్ కానీ, మీ సబ్స్క్రైబర్స్ కానీ, మీ వ్యూస్ కానీ చెక్ చేసుకుంటూ మీరు ఇబ్బంది పడొద్దు. మీరు చేయవలసిన అసలు పని ఏంటంటే, మీరు వీడియోస్ చేయటమే. మీరు వీడియోస్ చేసుకుంటూ వెళ్తే కొద్దిగా డిఫరెంట్గా చేయండి.
ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వరకు మీరే చాలా సార్లు చాలా వీడియోస్ చూసుంటారు. వాళ్ళు చెప్పని ఒక థాట్ మీకుంది. ఆ థాట్‌ని మీరు చేంజ్ చేసుకొని మీరు చెప్పండి. అదే మెసేజ్ కొంతమందికి నచ్చితే వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. అంతే తప్ప మనం పెట్టేసాం కాబట్టి వచ్చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ, రాలేదని చెప్పేసి పద్దాక వెతుక్కుంటూ చూసి ఇబ్బంది పడుతూ బాధపడటం అనేది మంచి పని కాదనేది నా ఉద్దేశ్యం. కాబట్టి మై డియర్ యూట్యూబర్స్, మీరెప్పుడైనా సరే మీరు ఒక వీడియో అనేది అప్‌లోడ్ చేసేటప్పుడు దాన్ని ప్రతిదీ గూడా నాకు 100% నేను వర్క్ చేశాను దీని మీద అనే ఉద్దేశంతోనే పెట్టండి. ఏదైతే అంటే మీరు కొన్ని క్లిక్ అవుతాయి, కొన్ని క్లిక్ ఈ వీడియో ఖచ్చితంగా నాది మాత్రం మంచి పొజిషన్‌కి వెళ్దామంటారు. అలాంటి వీడియోస్ ఎళ్ళవు. మీరు ఏదైతే ఎళ్దామనుకుంటారో అది అలాంటివి ఎళ్తాయి. అంటే ఇక్కడ ఉద్దేశ్యం ఏందంటే యూట్యూబ్ అనేది అందులో కంటెంట్ అనేది డిఫరెంట్‌గా ఉన్నదనమాట. మీరు ఫాలో అవుతున్న ఇంకొక ఒక వీడియోకిను ఆల్రెడీ ఈ వీడియోకి చిన్న డిఫరెన్స్ ఉంది. ఈ వీడియోలోనే కొంచెం డిఫరెన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి అలాంటి వీడియోస్‌ని మాత్రమే యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తూ ఉంటది. కాబట్టి అప్పుడు మనకు వ్యూస్ అనేవి ఎక్కువొస్తాయి. కాబట్టి మీరెప్పుడైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు చేయవలసిన మొదటి పని ఏందంటే, మీరు వీడియోస్ చేసుకుంటూ అప్‌లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకంటూ ఒక రోజొచ్చిద్ది. మీరెప్పుడు బాధపడొద్దు. మీరెప్పుడు ధైర్యంగా ఉండండి. యూట్యూబ్ అనేది ఒక డబ్బుల చెట్టు. ఆ చెట్టు నుంచి డబ్బులు ఎవరైనా కోసుకొని వాడుకోవచ్చు. అట్లాంటివి తీసుకోవచ్చనమాట. కాబట్టి ఎవరైనా డబ్బులు ఎర్న్ చేయొచ్చు. మీరు కూడా ఎర్న్ చేస్తారు. అది నేను నమ్ముతున్నాను. దాన్ని మీరు కూడా నమ్మండి. ఛానెల్ స్టార్ట్ చేశారు. వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వాచ్ అవర్స్ రావట్లేదు. ఇయన్నీ ఆలోచిస్తూ వీడియోస్ అప్‌లోడ్ చేయడం మాత్రం మానేయకండి. ఎందుకంటే నేను వీడియోస్ అప్‌లోడ్ చేయడం మానేసి ఒక 3 ఇయర్స్ ఆపేశాను. 3 ఇయర్స్ తర్వాత నాకు అనుకోకుండా ఒక వీడియో అనేది చాలా వైరల్ అయ్యి నాకు మంచి వ్యూస్ వచ్చినియి. మంచి సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. వాచ్ అవర్స్ కూడా వచ్చినియి. నాకు ఒకసారి యూట్యూబ్ నుంచి నాకు మెయిల్ వచ్చింది. మీ ఛానెల్ ఇలా రీచ్ అయింది. మీరు మళ్ళీ కంటిన్యూ అవ్వండి అని చెప్పి. ఆ తర్వాత నేను అది చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎప్పుడో చాలా కష్టపడి వదిలేసానే అనుకున్నాను. కానీ ఆ కష్టాన్ని యూట్యూబ్ అనేది గుర్తించింది. వదిలిపెట్టలేదు నన్ను. కాబట్టి ఇవాళ నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్‌లోకి నా ఛానెల్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడం మొదలుపెట్టి మహా అయితే ఒక 3 మంత్స్ అవుతుందేమో. ఇక నుంచి నేను కంటిన్యూస్‌గా వీడియో చేయడం అనేది మొదలుపెట్టాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.